హాయ్ అండి. వెల్కమ్ టు ప్రభు టాక్స్. ఈరోజైతే మేము కళ్యాణనగర్‌లో ఉన్న జమీందార్ రెస్టారెంట్‌కైతే వచ్చేసాం. యాక్చువల్లీ 12:30కి వద్దాం అనుకున్నాం. బట్ 1:30కి వచ్చాం అండ్ పార్కింగ్ వాస్ కంప్లీట్‌లీ ఫుల్. సండే కాబట్టి అండ్ ఎక్కడో కొంచెం దూరంగా ఒక స్ట్రీట్‌లో పార్కింగ్ అయితే చేసి రెస్టారెంట్‌కైతే రీచ్ అయిపోయాం. బట్ చాలా రష్ ఉంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వెయిట్ చేయాలని చెప్పారు. ఇంక చేసేదేం లేక వెయిట్ అయితే చేస్తున్నాము. మీన్‌వైల్ ఇక్కడ గోడలకున్న ఫ్రేమ్స్‌లో నీట్‌గా మెన్షన్ చేశారు. బఫే ప్రైజెస్, ఎన్ని వెరైటీస్ ఉంటాయి అండ్ ఏ బఫే ఏ ఫ్లోర్‌లో ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంకొకటి మనం ఫుడ్ వేస్ట్ చేస్తే దానికి సెపరేట్ ఛార్జెస్ ఉంటుంది. బిల్ వచ్చేసి మనం లాస్ట్‌లో పే చేస్తాం ఇంక్లూడింగ్ వేస్టేజ్ ఛార్జెస్ ఇఫ్ ఎనీ. మేమైతే ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి 399 ట్రై చేద్దాం అనుకున్నాం. అన్ని వెరైటీస్ కవర్ చేయొచ్చు అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అనేసి. మొత్తానికి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మాకు సీటింగ్ దొరికింది. ఫస్ట్ సూప్ అయితే వాళ్ళు టేబుల్కే సర్వ్ చేశారు. నాకు సూప్ అయితే అంత నచ్చలేదు కానీ స్టార్టర్స్ ట్రై చేశాను. హాంకాంగ్ చికెన్ చాలా చాలా డెలిషియస్గా ఉన్నది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్టే అన్ని ఐటమ్స్ వేసుకొని వచ్చాను ప్లేట్ ఫుల్గా. మటన్ కీమా బిర్యానీ, చికెన్ బిర్యానీ, హాంకాంగ్ చికెన్, చికెన్ కబాబ్, నాన్, చికెన్ గ్రేవీ అండ్ సలాడ్. అన్ని ఐటమ్స్ ట్రై అయితే చేద్దాం అనుకున్నాను. బట్ ఎందుకో వెజ్ సైడ్ అస్సలు వెళ్ళలేదు నేను. ఐటమ్స్ అది చాలా నార్మల్ లైక్ రైస్, దాల్, రసం, బేబీకార్న్ మంచూరియా అవే ఉన్నాయి. ఇది వెజ్ సెక్షన్. యాంబియన్స్ అయితే ఓకేగా అనిపించింది. లైక్ చాలా రష్ ఉండడం వల్ల అంత బాగా ఫీల్ అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా బాగానే ప్లే చేశారు. బట్ స్టిల్ ఐ డిడ్ నాట్ లైక్ మచ్, లైక్ డిమ్గా ఉండింది. అండ్ చికెన్ బిర్యానీ పీస్ అయితే వేసుకున్నాను కానీ తినడానికి అవ్వలేదు. ఇంకా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ వేస్టేజ్ ఛార్జెస్ చికెన్ బిర్యానీ పీస్కి అయితే వేస్టేజ్ ఛార్జెస్ 50 రూపీస్ ఉన్నది. సో ఎందుకులే అన్నట్టు కొంచెం అలానే ట్రై చేసి తినేసాము. ఫస్ట్ వేసుకొని వచ్చిన కొన్ని ఐటమ్స్ తినేసరికి నాకు స్టమక్ ఫుల్ అనిపించింది. అందుకని కూల్ డ్రింక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఫుడ్ అయితే టేస్ట్ బాగున్నది కానీ 399 వర్త్ అనిపించలేదు. బికాస్ మేము వెజ్ ఐటమ్స్ ఏమీ ట్రై చేయలేదు. జస్ట్ ఈ నాన్, కొంచెం గ్రేవీ, కొంచెం బిర్యానీ రైస్ అండ్ కొంచెం స్టార్టర్స్ తినేసరికి మాకు స్టమక్ ఫుల్ అనిపించింది. 399 వర్త్ అనిపించలేదు. లాస్ట్లో స్వీట్ అయితే ఇచ్చారు. నార్మల్గా మనం ఇంట్లో చేసుకునే సగ్గుబియ్యం సేమియా పాయసం లాగే ఉండింది. టేస్ట్ వాస్ ఓకే, అంతేమీ చెప్పుకోతగ్గట్లేదు. మీన్‌వైల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ 399 అన్లిమిటెడ్ నాన్ వెజ్ బఫేలో అయితే మనకి టోటల్ 23 వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది మీకు అన్ని వెరైటీస్ ఏమేమి ఉన్నాయి అని. రామ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. వాడు తినింది తక్కువైనా కూడా రైతా మాత్రం బాగా తిన్నాడు. మా మమ్మీకి అయితే అన్ని వెరైటీస్ చాలా బాగా నచ్చింది. ఎస్పెషలీ హాంకాంగ్ చికెన్ కోసం మళ్ళీ రావాలి అంటున్నది. బట్ వీ వర్ లిటిల్ డిసప్పాయింటెడ్ విత్ మటన్ కీమా బిర్యానీ. ఎందుకంటే పీసెస్ లేవు కాబట్టి. కోర్స్ కీమా బిర్యానీలో పీసెస్ ఉండవు. బట్ స్టిల్ ఉండుంటే బాగుండు అనిపించింది. ఇక్కడ 5 to 7 years లోపు పిల్లలకైతే 210 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ 7 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి ఫుల్ ఛార్జెస్. ఆల్సో ఇక్కడ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని అయితే ఏం పార్సల్ ఏమి ఉండదు. ఓన్లీ మీకు వేస్టేజ్ ఛార్జెస్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ 299 బఫే కూడా ట్రై చేసాము దీని తర్వాత. అండ్ అది ఆల్రెడీ పోస్ట్ చేశాను నా ఛానల్లో. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. షార్ట్ డ్యూరేషన్ ఉండడం వల్ల ఫస్ట్ అదే పోస్ట్ చేశాను. సో ఆ తర్వాత ఇది ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. అది కూడా చెక్ చేయండి తప్పకుండా. మీకు ఈ రెండిటికి డిఫరెన్స్ తెలుస్తుంది. థ్యాంక్ యూ.